పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. పుట్టించేవాడు, బుద్ధి చెప్పేవాడు, ఆపద వస్తే కాపాడేవాడు, సన్మార్గం వైపు మళ్లించేవాడు, ఇలా అన్నీ ఆయనే, అంతా ఆయనే. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఐహికపరమైన కష్టాల నుంచి తమను ఎప్పుడు బయటపడేస్తాడో అని ఎదురు చూస్తున్న మానవులందరి తరపున అన్నమాచార్యులు వారు ఈ ఆధ్యాత్మిక సంకీర్తనను రచించారు. అద్భుతమైన భావంతో సాగిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు సంగీతం అందించిన వారు శ్రీమతి శ్రీనిధి. రాగం గౌరీ మనోహరి, గానం చేస్తున్న వారు గౌతమ్ భరద్వాజ్. హరి 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 పుట్టించిన వాడు తానే, బుద్ధి చెప్పేవాడు తానే, పుట్టించిన వాడు తానే, బుద్ధి చెప్పేవాడు తానే, ఎట్టే శ్రీహరి నన్ను ఎట్టు ఈడించెను, పుట్టించిన వాడు తానే, బుద్ధి చెప్పేవాడు తానే, ఎట్టే శ్రీహరి నన్ను ఎట్టు ఈడించెను, పుట్టించిన వాడు తానే, బుద్ధి చెప్పే వాడు తానే. ఎంచుకుందునొకవేళ నేటి సంసారమిదని, ఎంచుకవడిలోనే మోహింతునందుకు, ఎంచుకుందునొకవేళ నేటి సంసారమిదని, ఎంచుకవడిలోనే మోహింతునందుకు, కంచు వంటిది మనసు కటకట ఏది వాటి, కంచు వంటిది మనసు కటకట ఏది వాటి, చంచలుడా హరి నన్నే సంగతి చేసినోస, ధనిస పదని సాని రపమప గమప మవదని రపదని స, ధనిస పదని సాని రపమప గమప
పద నిసరి నిసరి గరి దని 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 నిద దమ గరి గమ పద నిద నిస నిసరి గరి దని దమ పుట్టించిన వాడు తానే బుద్ధి చెప్పేవాడు తానే ఎట్టి శ్రీహరి నన్ను ఎట్టు ఈడిరించేను పుట్టించిన వాడు తానే బుద్ధి చెప్పే వాడు తానే ఒకవేళ దైవముగనేనని కలిమినంతటిలోనే కడుమరతూ తలతూ నేనొకవేళ దైవముగనేనని కలిమినంతటిలోనే కడుమరతూ నీదివో నా జన్మమూలకేది వాటి చలపటే నీదివో నా జన్మమూలకేది వాటి కలుష చిత్తుడ నన్ను ఏ గందువ వేటినో పుట్టించిన వాడు తానే బుద్ధి చెప్పేవాడు దాని ఇట్టి శ్రీహరి నన్ను ఎట్టు ఈడిరించేను పుట్టించిన వాడు తానే బుద్ధి చెప్పే వాడు తానే జ్ఞానినౌదునొక్కవేళ సరిగర్మినౌదును మానువంటిది గుణము మరేది వాటి జ్ఞానినౌదునొక్కవేళ సరిగర్మినౌదును మానువంటిది గుణము మరేది వాటి కోనల శ్రీ వెంకటేశు కొలిచినే శరణుటి కోనల శ్రీ వెంకటేశు కొలిచినే శరణుటి మానిసి నింతే ఎట్లు మన్నించినోస ధనిస పదనిస నిదవమప గమప మపదనీద పదనిస ధనిస పదనిస నిదవమప గమప మపదనీద పదని సరిగా సరిగా నిసరి గమ పదని సరి నిసరి గరి సని దని సని నిదప దపమ గరి గమ పదని దని సని సరి గరి సని దపమప పుట్టించిన వాడు తానే బుద్ధి చెప్పేవాడు తానే ఎట్టి శ్రీహరి నన్ను ఎట్టు ఈడిరించినో పుట్టించిన వాడు తానే బుద్ధి చెప్పేవాడు తానే ఎట్టి శ్రీహరి నన్ను ఎట్టు ఈడిరించినో పుట్టించిన వాడు తానే బుద్ధి చెప్పేవాడు తానే గౌతమ్ భరద్వాజ్ చాలా చక్కగా పాడారు. గాత్ర ధర్మం బాగుంది. గాత్రం నుంచి గౌడ గాత్రం మంత్రస్థాయిలో చాలా రాణిస్తూ ఉంది. చక్కగా సాంప్రదాయబద్ధంగా పాడారు. అభినందనలు మీకు. శ్రీనిధి ఎత్తుగడ నాకు నచ్చింది. గౌరీ మనోహర్లో పసానిదబమ్మ అనేది ఎత్తుగడ వరకు చాలా వినూత్నంగా చేశావు. అభినందనలు నీకు.
ధన్యవాదాలు. శృంగార కీర్తనలకి ప్రసిద్ధుడైనటువంటి అన్నమాచార్య ఈ కీర్తనలో ఏమాత్రం అటువంటి ఛాయ కూడా లేకుండా పూర్తి జ్ఞాన వైరాగ్యాలకి సంబంధించిన భావాలు పలికించాడు. ముఖ్యంగా పుట్టించిన వాడు తానే, బుద్ధి చెప్పేవాడు దాని, ఇట్టే శ్రీహరి నన్ను ఎట్టు ఈడేరించెను. ఈడు జోడు అంటారు మామూలుగా మాటల్లో మనకి. ఈడు జోడు అనగానే ఏదో వీరికి వారు జోడు అన్నట్టు మాట్లాడతారు, పొరపాటు. జోడు అంటే కవచం. జోడంటే వారికి వీరు జోడి, కుదిరారు, కాంబినేషన్ అనే అర్థం కాదు. ఈడు జోడు అనడంలో ఉద్దేశం ఏమిటంటే వయస్సు ప్లస్ కవచం. పూర్వం యుద్ధానికి సంబంధించి యుద్ధంలో పాల్గొనే వీరులకి కవచాలు తయారు చేయవలసి వస్తే ఆ బజార్లోకి వెళ్ళి తయారు చేసే వాళ్ళకి వాళ్ళ వయస్సు చెప్పేవాళ్ళు, దానికి తగిన కవచం తయారు చేసేవాళ్ళు. అది ఈడు జోడు. అది పలుకుబడిలో రకరకాలుగా మారి ఈడు జోడు అని వాడుతున్నారు. కానీ ఈడు వయస్సుకి సంబంధించింది, జోడు మాత్రం జోడింపు అనే అర్థం కాదు. జోడు అంటే కవచం. అలాగే ఈడేరడం అంటే అర్థం ఏంటంటే వయస్సుకి తగిన పరిపక్వత ఉండాలి మనిషికి. ఇంకొక మాట, కంచు వంటిది మనస్సు. మనకి ఇనుమును అయితే ఇనుము, లేదా బంగారం, వెండి తప్పితే మరో లోహం తెలవకుండా పోయింది. కంచు, ఇత్తడి ఇవన్నీ వాడుకలోంచి పోయాయి. మనస్సుని కంచు వంటిది అనడంలో చూడండి, ఇంచుకబడిలోనే మోహింతున్నందుకు కంచు వంటిది మనస్సు కటకట ఏది వాటి ఎంచుకొందును ఒకవేళ ఏటి సంసారం ఇదని. ఎందుకు వచ్చిన సంసారం అని మనం చాలాసార్లు అనుకుంటాం, రోజుకో 10 సార్లు అనుకుంటాం. మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ మామూలే. ఎంచుకుందునొకవేళ నేటి సంసారమిదని, ఎంచుకబడిలోనే మోహింతునందుకు. ఇంకొక మాట చాలా గొప్పది. పైన కంచు వంటిది మనస్సు అన్నట్టే కింద తన గుణం ఎలాంటిదో చెబుతూ మాను వంటిది గుణము అన్నాడు. జ్ఞానినవుదును ఒకవేళ సరి కర్మినవుదును, మాను వంటిది గుణము మరేది వాటి. ఒకసారి జ్ఞాన మార్గంలో ఉండాలనిపిస్తుంది, ఇంకోసారి మళ్ళీ ఏదో కర్మ, ఏదో పూజో పురస్కారమో ఏదో చేస్తే కానీ దేవుడు కరుణించడేమో అని చెప్పి ఆచారాలు ఎందుకు మారాలి అనిపిస్తుంది. ఓసారి ఏముంది ఇందులో, అంతా ఒక్కటే కదా అనిపిస్తుంది. ఈ గుణాన్ని మాను వంటిది అనడంలో ఉద్దేశం ఏమిటంటే, మాను అంటే చెట్టు లాంటిది గుణమండలంలో ఉద్దేశం ఏంటంటే, చెట్టు ఋతువుకు ఒక రకంగా ఉంటుంది. గ్రీష్మ ఋతువులో చెట్టు ఒక రకంగా ఉంటుంది, వసంత ఋతువులో ఒకలా ఉంటుంది, శరద్ ఋతువులో ఒకలా ఉంటుంది, వర్ష ఋతువులో ఒకలా ఉంటుంది. అలాగ మన గుణం కూడా కాలాన్ని బట్టి, ఋతువులను బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ అదే చెట్టు అన్ని ఋతువుల్లోనూ ఆకులు పువ్వులు మారుతున్నాయి, కానీ మూలం వేళ్ళు ఒకలాగే ఉన్నాయి కదా, కాండం కూడా ఒకలాగే ఉంది కదా, నా అసలు స్వరూపం వేరులో ఉంది కానీ ఈ వేరైన వాటిల్లో లేదు కదా అని గ్రహించగలిగితే ఆ జ్ఞానం మనలో నిలబడుతుంది. జీవితంలో మనం ఒక పెద్ద పదవి పొందినా, లేదు ఆ పదవి నుంచి ఎవరైనా కిందికి తోసేసినా, ఒకటి వసంత ఋతువు, ఒకటి గ్రీష్మ ఋతువు, అంతే లెక్క. ఏదైనా సరే జీవితంలో బాగానే ఉంటుంది ఖచ్చితంగా. భగవంతుడికి శరణాగతి చెందడం ఎలాంటిది అంటే, ఒక ఉదాహరణ చెబితే అందరికీ జీవితాలు తేలిగ్గా ఉంటాయి. ఈ కుటుంబం కానీ, ఉద్యోగం కానీ, మొత్తం జీవితం అంతా మనం మోసే పెట్టే అనుకుందామండి. ఒక పెట్టే, మన నెత్తి మీద పెట్టే, చేతిలో పెట్టే. రైలు ఎక్కాం మనం, రైలు ఎక్కగానే ఈ పెట్టి మనం మోయక్కలా కింద పెట్టేయచ్చు. మనం ఎంత పెద్ద పెట్టి పట్టుకెళ్ళినా రైల్లో కింద పెట్టేస్తాం కదా. అంతేగాని కొందరు అజ్ఞానులు ఉండి రాత్రి ఏమైపోతుందో, ఎవడో పట్టుకెళ్ళిపోతాడేమో, ఎవడో తన్నుతాడేమో, పక్కన చెప్పులు పెడతాడేమో అన్నట్టుగా ఈ పెట్టి రైల్లో కూర్చుని కూడా వాడు నెత్తి మీద పెట్టుకుంటున్నాడు అంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకొకటి లేడు. అంతే. ఈ సంసారమైనా, జీవితమైనా, ఉద్యోగమైనా మొత్తం రైల్లో పెట్టే. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి అనే ఇంజన్ కలిగిన రైల్లో పెట్టేస్తే మనకి భారం తగ్గిపోతుంది. అది శరణాగతి. త్రేతాయుగంలో నీలమేఘ శ్యాముడు, ద్వాపర యుగంలో వేణుగానంతో అలరించిన గోపికా వల్లభుడు, కలియుగంలో అభయదాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు. ఈ 3 రూపాల్ని దర్శించినప్పుడు పుంసాం మోహన రూపాయ, పురుషుల్ని సైతం మోహితుల్ని చేయగల సౌందర్యం వారి సొంతం అనిపించక మానదు. ఇదే విషయాన్ని దివ్యనాయిక ద్వారా అన్నమాచారులు వారు ఇప్పుడు మనం వినబోయే సంకీర్తనలో చొప్పించారు. ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ పవన్ చరణ్, రాగం కళ్యాణ వసంతం, గానం శారద. హరి ఇదివో నా మోహము నీకెంతని చెప్పుదు నేను, కలిసి నీ
కన్ను మోయ జాలను. ఇదివో నా మోహము నీకెంతని చెప్పుదు నేను, కదిసి నీ మోము చూచి కన్ను మోయ జాలను. ఇదివో నిన్ను దూరనోప ఒట్టులు వెట్టగనోప, హత్తి నీతో నిచ్చగమూలాడే గాని. ఒత్తి నిన్ను దూరనోప ఒట్టులు వెట్టగనోప, హత్తి నీతో నిచ్చగమూలాడే గాని. కొత్తగా గొసరనూప గోరిగొన గీరనూప చిత్తముర సేవలెట్టి చేసేగాని. కొత్తగా గొసరనూప గోరిగొన గీరనూప చిత్తముర సేవలెట్టి చేసేగాని. ఇదివో నా మోహము నీకెంతని చెప్పుదు నేను, కదిసి నీ మోము చూచి కన్ను మోయ జాలను. పెనగి కుంపించనోప వీరము చూపగనోప, నను పుసేసుగనీతో నవ్వే గాని. పెనగి గుంపించనోప వీరము చూపగనోప, నను పుసేసుగనీతో నవ్వే గాని. పొనుగు చూదాగనోప బొమ్మల జంకించనోప, వినయాన మొక్కి నిన్ను వేడుకుని గాని. పొనుగు చూదాగనోప బొమ్మల జంకించనోప, వినయాన మొక్కి నిన్ను వేడుకునే గాని. ఇదిగో నా మోహము నీకెంతని చెప్పుదు నేను, కదిసి నీ మోము చూచి కన్ను మోయ జాలను. సిగ్గుతో నలుగనోప శిరసు వంచగనోప, ఒక్కి మోవి తేనెకు నోరూరే గాని. సిగ్గుతో నలుగనోప శిరసు వంచగనోప, ఒక్కి మోవి తేనెకు నోరూరే గాని. వెంకటముగా నన్ను శ్రీ వెంకటేశ హరి. ఆ ఆ వెంకటముగా నన్ను శ్రీ వెంకటేశ ఏలితివి ఇక్కులెంచెనోప నిన్ను ఇంటి మిచ్చే గాని.
ఇదివో నా మోహము నీకింతని చెప్పుదు నేను కబిసి నీ మోము చూచి కన్ను మోయ చాలను శారద గారు ఫస్ట్ టైం పాడుతున్నారా ఈ వేదిక మీద? ఎక్కడ ఏ ఊరండి మీది? రామచంద్రపురం, కాకినాడ దగ్గర. కాకినాడ దగ్గర. మీ గురువు గారు? తాతపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నాను సార్. తర్వాత అవసరాల సత్యవతి గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత పుణ్యమూర్తి లక్ష్మీ కుమారి గారి దగ్గర నేర్చుకున్నాను. ప్రెసెంట్ కొమాండూర్ శేషాద్రి గారి దగ్గర. చాలా చక్కగా గానం చేశారు. పవన్ బాగుందమ్మా, చాలా బాగుంది. ఇందులో వైలెన్ కూడా నీదేగా? చక్కగా ఉంది పవన్, బాగుంది. థ్యాంక్ యూ సార్. కరిసి నీ మోము చూచి కన్ను మోయే జాలను. సరిగ్గా మన దేవతా విగ్రహాలను గమనిస్తే రాముడు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ ఏ విగ్రహమైనా ఒక దివ్యమంగళ స్వరూపంగా ఉంటుంది. మన హిందువుల విగ్రహారాధనలో ఉండే రహస్యమే అది. మనిషి సాధారణంగా స్త్రీలు పురుషుల సౌందర్యానికి, పురుషులు స్త్రీల సౌందర్యానికి లొంగిపోతాడు. సహజంగా ఉంటుంది, అది మానవ సహజం. అంతకంటే అందమైన పురుషుడు, అంతకంటే అందమైన స్త్రీ విగ్రహాల రూపంలో ఉన్నారు, దేవతల రూపంలో. ఆ దైవత్వాన్ని పొందే ప్రయత్నం చేయి. ఈ అందం ఎంత, ఈ ఆకర్షణ ఎంత అని తెలియజేయడమే మన విగ్రహారాధనలో రహస్యం. లేకపోతే అన్ని విగ్రహాలు ఏదో వైరాగ్యానికి మూర్తిమంతాలుగా ఉండేవి, అలా ఉండవు సాధారణంగా. అసలు రాముడైతే అసలు కృష్ణుడిని మించిన అందంగా ఉంటాడు. అసలు ఆ ధనుర్బాణాలతో నిలబడితే సీతాదేవి ఎంత అదృష్టవంతురాలో అని ఇతరులు అసూయపడే పరిస్థితిలో ఉంటుంది. ఆవిడ అందాల రాముడు అంటారు ప్రత్యేకంగా. కృష్ణుడు సరే సరే, వెంకటేశ్వర స్వామి సరే సరే, వైభవం. ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత మనకు కన్ను మూసినా సరే మనకు అదే రూపం కనపడుతూ ఉండాలి. అలాంటిదే అప్పుడు ఈ జీవుడు విరకవేదన ఏమిటో మనకు అర్థమవుతుంది. కానీ ఆ దేవుణ్ణి పొందాలి అంటే అటు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ఒట్టులు పెట్టినా, ఇచ్చకాలాడినా, కొసరినా, కోరినా, గీరినా ఏం చేసినా కుదరదు. చిత్తమురా సేవలిట్టే చేసేయగానే అని చెప్పాడు చివరిలో. ఆ ప్రతి చరణానికి చివరి మాట చాలా ముఖ్యం ఇందులో. చిత్తమురా సేవలిట్టే చేయడం అంటే చిత్తశుద్ధిగా సేవించడం అనే దాన్ని ఒక్కదాని వల్లే భగవంతుడిని పొందగలం తప్పితే మిగిలిన కోపతాపాలో, కోరికలో ఏవో ఇంకేవో పనికిరావు అని. అలాగే కుంపించినా, బీరము చూపినా, నవ్వినా, దాగినా, బొమ్మల జంకించినా ఏదైనా కుదరదు. వినయాన మొక్కి నిన్ను వేడుకునే కానీ. వినయాన మొక్కి వేడుకోవడం అంటే శరణాగతి. దాని ద్వారా మాత్రమే భగవంతుడిని మనం పొందగలం. అలాగే శిరసు వంచినా, మోవి తేనెకు నోరూరినా, వెగ్గళముగా ఉన్నా ఏమి చేసినా కుదరదు. ఎగ్గులెంచక ఇట్టె మెచ్చగాని. భగవతత్వమే శరణ్యమని అంతిమంగా భావిస్తే తప్ప కుదరదు అని శృంగార చేష్టల రూపంలో వైరాగ్య చర్యలని, భక్తి జ్ఞానాలని అన్నమాచార్య బోధించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి రామచంద్రపురం వారి గొంతు చక్కగా సరిపోయింది. హరి హరి నా బతుకు ఆశ్చర్యమాయ, నాకు శరణంటి నిన్నిటికి సెలవుగా నీకును. మాకేమి బుద్ధి చెప్పేవు మాటి మాటికి. ఆనలింకా మానవ ప్రహ్లాద వరద, నాని చెమట చెక్కులు నవ్వులింత చాలరా. నీ శరణమే గతి, వేదన బురలి విరవేలా, ఈ దయ విధి తనకీయదా. కడుపులో కొట్టగొన దైవమే ఉన్నాడు, కనచిన రూపులెల్లా తానయ్యా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.